రైట్ రాకేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం బుర్రా అరుణ్ గారు అంబేద్కర్ పూలే అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులైనటువంటి అరుణ్ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ్ గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పారు, రాకేష్ గారు చెప్పారో అలాగే దర్శన్ గారు చెప్పారు, వాస్తవానికి చూస్తే మనం ప్రభుత్వ పాఠశాలల మీదే దృష్టి సారిస్తున్నాం, కానీ అదే పాఠశాలలకు సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలు కూడా ఎలాంటి వసతులు లేవు. ఎలాంటి వసతులు లేకపోగా వారికి సంబంధించిన డ్రెస్సులు కానీ, పుస్తకాలు కానీ, బ్యాగ్స్ కానీ ప్రతి ఒక్కటి మా దగ్గరనే కొనాలని నిబంధనలు విధించుతూ ఈరోజు వారికి జలగల్లాగా ఏదైతే వాళ్ళ రక్తాన్ని పిండేస్తున్నారో ఆ విషయంపై చూచి చూడనట్టుగా వ్యవహరిస్తున్న ఈ అధికారులను ఏమనాలి. అలాగే ఏ కమిటీ ఉన్నదో, పేరెంట్స్ కమిటీ ఉన్నదో, ఆ పేరెంట్స్ కమిటీ నియమించినట్టుకు అక్కడ ప్రభుత్వ ఆదేశాల మేరకు పేరెంట్స్ కమిటీ నియమించారండి. నియమించినప్పటికును స్కూల్లో ఎలాంటి వసతులు లేవు. ఎలాంటి లేనప్పటికును వారి పేరెంట్స్ కమిటీ కూడా చూసి చూనట్టు వేర్చడానికి కారణాలేంటి? దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు ఆలోచిస్తానండి? ముందుగా ఫోర్సెట్ టీవీ యజమానికి మరియు ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విద్యా చట్టం మీద మరి ఈ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడానికి కోసం ఫోర్సెట్ టీవీ తీసుకొచ్చింది కాబట్టి దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, నేనేమంటున్నానంటే ఒకటే మాటలో కేంద్ర ప్రభుత్వము 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కనీసం విద్యా వైద్యం ఎందుకు అమలు చేయలేకపోతుంది అనేది నేను సూటిగా మోదీ గారిని ప్రశ్నిస్తున్నాను. సార్, ఈరోజు భారతదేశంలో నోట్ల రద్దు, జిఎస్టీ విషయంలో ఏదైతే కఠినమైన నిర్ణయం తీసుకొని వన్ సైడ్గా చేశాడో మరి విద్య మీద కూడా అదే రకంగా చేయాలి కదా. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రైవేట్ స్కూళ్ళు ఈరోజు తెలంగాణ తెచ్చుకుంది విద్య, వైద్యం, నీళ్లు, నిధులు, నియామకాల మీద తెచ్చుకున్నాం. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారం పీఠం మీద కూర్చొని శ్రీ చైతన్య నారాయణ స్కూల్లో, కార్పొరేట్ స్కూళ్ళను ఎంకరేజ్ చేసుకుంటూ ఈరోజు స్కూళ్ళని, విద్యని ఒక సరుకులాగా మార్చారండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు విద్యా చట్టం 2009 ప్రకారంగా విద్యను ప్రక్షాళన చేయడం కోసమే ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి దాని ప్రక్షాళనలో భాగంగానే తను ముఖ్యమంత్రి గారి ఆధీనంలో పెట్టుకొని దాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు. 100% ముఖ్యమంత్రి గారు చేసేది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తుందని నేను తెలియజేస్తున్నాను. సార్, మరి అదేవిధంగా ఎంఈఓలు వాళ్ళ కుర్చీలకి పరిమితం కాకుండా ప్రైవేట్ స్కూళ్ళపై చర్యలు తక్షణమే తీసుకోవాలి సార్. ఎందుకంటే అక్కడ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా మేము కొన్ని స్కూళ్ళు విజిట్ చేసాము ఈ మధ్యలో పూలే అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో. ఓకే సార్, కొన్ని స్కూళ్ళలో ఎల్ఏన్ అని చెప్పేసి రాజస్థాన్ కోటాకు సంబంధించిన స్కూల్ సార్, వాళ్ళకి ఇప్పటి వరకు గ్రౌండ్ లేదండి. కొన్ని స్కూళ్ళల్లో కొన్ని స్కూల్లో గ్రౌండ్ లేదు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము విజిట్ చేసే క్రమంలో వాష్రూమ్ చేసే 30 రూమ్స్ సార్ టోటల్గా. మరి అధికారులు ఏం చేస్తున్నారు? మరి మన్ను తిన్న పాములాగా ఆఫీసర్లు ఉండకూడదని నేను అరుణ్ గారు, అలాగా ఇప్పుడు మనం ఏదైతే మీరు అన్నారో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేదు అనే మాట వాస్తవం, ఖచ్చితంగా దీన్ని ఒప్పుకుందాం. కానీ అదే దీటుగా ఇది ప్రైవేటు పాఠశాలల్లో కూడా సౌకర్యాలు లేవు కదా. అక్కడ ఎలాంటి వసతులు లేవు, వారికి గ్రౌండ్స్ లేవు, ప్లే గ్రౌండ్స్ లేవు. మీకు ఒక విచిత్రమైన విషయం, ఆశ్చర్య కలిగే విషయం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కు సంబంధించిన ఖచ్చితంగా ఒక ప్లే గ్రౌండ్ ఉండాలని చెప్పారు. కానీ ఒకే స్కూల్కు సంబంధించిన మనం చూస్తే ఒక గ్రౌండ్ను, మున్సిపల్ గ్రౌండ్ను 7 పాఠశాలలు ఒకే గ్రౌండ్ ను లీజు మీద తీసుకున్నదండి. దారుణం సార్. అది ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటారు చెప్పండి సార్, ప్లీజ్ గో హెడ్. 100% చర్యలు తీసుకుంటారు సార్, 100% తీసుకుంటారు. అది మరి నా దృష్టిలో కూడా లేదు ఇప్పటి వరకు. ఖచ్చితంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. అది ఏదైనా ఉంటే తక్షణమే డిమాండ్ మేము ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాష్ట్ర పూలే అంబేద్కర్ యువజన సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే ఆ గ్రౌండ్ ఏది ఉందో అది ఆఫీసర్లు దాన్ని విజిట్ చేయాలి, దాని మీద ఎలాంటి ఉన్నా కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా నేను కూడా